మేడ్చల్ మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో అరుణ్ అనే ఒక యువకుడు మరణించడం అయితే జరిగింది. పూర్తిగా కూడా అంబులెన్స్ లేకపోవడం వల్ల యూనివర్సిటీలో ఆ సహకారం ఇవ్వలేదు, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే అతను చనిపోయాడని అనేక ఆరోపణలు, అదేవిధంగా స్టూడెంట్స్ ధర్నా కూడా జరిగింది. ఏవీవీపీ వాళ్ళు కానీ అనేక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అందరూ బైఠాయించడం అయితే జరిగింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే నిండు ప్రాణాలు కోల్పోయారని అంటున్నారు. ఒకవైపు మల్లారెడ్డి కోడలు ఎవరైతే ప్రీతి ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. హలో అండి, నమస్తే. ఈ ఒక్క విషయమనే కాదు, గతంలో కూడా అనేక విషయాలు కాలేజ్ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా అర్జున్ అనే వ్యక్తి ఎలా చనిపోయాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్ నేమ్ ఈజ్ అరుణ్ కుమార్, స్టూడెంట్. ఆయన చనిపోవడంకి మాకు చాలా బాధాకరంగా ఉంది. అంటే ఏ కాలేజ్లో కూడా ఉంటుంది, అది కూడా ఇంత పెద్ద సంస్థ, ఇంతమంది 70,000 స్టూడెంట్స్ అంటే మామూలు విషయాలు కాదు. ఇట్లాంటివి జరుగుతుంటాయి, ఇట్స్ ఆబ్వియస్. కానీ వీ ఆల్వేస్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్. యూజువల్గా యాజ్ అ డాక్టర్ అంటే మన హాస్పిటల్ వచ్చినప్పుడు పోస్ట్మార్టం చేయడానికి మనం డిక్లేర్ చేసినాం, ఎందుకంటే ఇట్ ఈస్ అ సడన్ కాజ్ ఆఫ్ డెత్. సడన్గా ఆయన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొలాప్స్ అయి పడిపోయి బయటికి వచ్చేసి అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తే మెయిన్ క్యాంపస్ నుంచి వచ్చేవరకు లేట్ అయిందంటే ఇట్ టుక్ 10 minutes. ఇట్స్ నాట్ లేట్, బట్ 10 minutes ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. వాళ్ళ బాధలో వాళ్ళు లేట్ అని అనుకుంటుండొచ్చు, కానీ ఇట్ టుక్ 10 minutes. కానీ దాంట్లో లోపట అవర్ స్టూడెంట్స్, మన డీన్ వాళ్ళ కార్లో తీసుకొని మన దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇమీడియట్గా వీ స్టార్టెడ్ డూయింగ్ ద ట్రీట్మెంట్. కానీ మన హాస్పిటల్ మల్లారెడ్డి హాస్పిటల్, స్థానిక మల్లారెడ్డి హాస్పిటల్ నియర్ బై అంటే అదే ఉంది, అండ్ మనదే ఉంది కాబట్టి మనం ఏదైనా ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి మన స్టూడెంట్స్కి. అసలు హీ వాజ్ అబ్సల్యూట్లీ పల్స్లెస్. అంటే కొలాప్స్ అయినప్పుడే ఆయన పల్స్ హెడ్ బికమ్ అన్కాన్షియస్. అది ఫిట్సా మరి స్ట్రోక్, అది ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో జరుగుతుంది. నేను కూడా తెలుసుకుంటా ఏముందో రిపోర్ట్ అని, ఇప్పుడు మా అసోసియేట్స్ కూడా చెప్పాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పేరెంట్స్ కూడా వచ్చారు. దే హ్యావ్ బీన్ వెరీ సపోర్టివ్ అండ్ ఇట్ ఈస్ అ వెరీ షాకింగ్ థింగ్ ఫర్ దెమ్, ఎక్స్ట్రీమ్లీ షాకింగ్ థింగ్ ఫర్ ద పేరెంట్స్. వాళ్ళు కూడా దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద కాజ్ ఆఫ్ డెత్, దట్ సడన్గా కొలాప్స్ అయ్యి ఇది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద పోస్ట్మార్టం రిపోర్ట్ విల్ టెల్ ద ఆన్సర్. అండ్ అతనికి ఏమన్నా హెల్త్ పరంగా ఇల్లు కానీ ఏదైనా ట్రాక్ రికార్డ్ ఉందా? మా డాక్టర్స్ అంతా తెలుసుకున్నప్పుడైతే అట్లాంటి పాస్ట్ హిస్టరీ ఏం లేదమ్మా. కానీ ఏదున్నా కూడా సడన్ కాజ్, రేపు సడన్ చోకింగ్ కానీ సడన్ స్ట్రోక్ కానీ ఇట్స్ బీన్ కామన్. దెర్ ఇస్ నో సచ్ కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ ఇస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ అ డెత్. ఎవ్రీథింగ్ విల్ లీడ్ టు కార్డియాక్ అరెస్ట్, బట్ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్ మనం ఇప్పుడు పిఎం రిపోర్ట్లో తెలిసిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ విట్నెస్ దే సే ఇట్ వాజ్ అ కన్వల్జెన్స్. సో ఇట్ క్యాన్ హ్యాపన్ టు ఎనీవన్, కన్వల్స్ క్యాన్ హ్యాపన్ టు ఎనీవన్. బట్ my heartfelt condolences to the entire family, and whatever after that also, if the students obviously ipude oka student wala friend chanipoyin tarvata it's very difficult for them to accept. సో there was a lot of allegations, lot of repulsions. ఒక్కసారే కాదు, గతంలో కూడా చాలా అనేక సార్లు ఇప్పుడు ఏదైతే ఇదే యూనివర్సిటీలో గతంలో ఒకసారి ఫుడ్ బాగాలేదని మాట చెప్తున్నానండి. అంటే ఏవీవీపీ వాళ్ళు వస్తున్నారు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ గేట్లు బద్దలు కొట్టుకొని వస్తున్నారు. అంటే ఎందుకు ఇవంతా జరుగుతున్నాయి? ఇప్పుడు క్వశ్చన్ కూడా మీరే అడుగుతున్నారు, ఆన్సర్ కూడా మీరే ఇస్తున్నారు. అసలు ఈ ఇన్స్టిట్యూషన్ ముందు నుంచి కూడా నడుస్తున్నాయి. అంటే ఇది ఇన్స్టిట్యూషన్ ఏదో మనం 10 సంవత్సరాల నుంచి నడిపిస్తలే. ఆల్మోస్ట్ ఇట్ ఇస్ బీన్ 30 years వీఆర్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూషన్స్. మొత్తం మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నడిచినప్పుడు ఎప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్స్, అంటే గతంలో ఏదో యాక్సిడెంట్ రోడ్లో ఇట్లా ఏదైనా యాక్సిడెంట్ అయి జరిగింది, కానీ ఇట్లాంటి ఇప్పుడు దీనికి యూటిలైజింగ్ దిస్ రీజన్ ఆర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ అ పొలిటికల్ అజెండా ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ రౌడిజం by some group of people, మా స్టూడెంట్స్ కాదు, బట్ అదర్ గ్రూప్ ఆఫ్ అపార్చునిస్టిక్ పీపుల్. అంటే ఎవరి హస్తం ఉందని అంటున్నారు. గతంలో కూడా మైనంపల్లి, రోహిత్ వీళ్ళందరూ రావడం కూడా జరిగింది. ఈ దీంట్లో అయితే నేను వాళ్ళ పేరు తీసుకోలేను, బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ బికాస్ ద గవర్నమెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ బికాస్ వీ బిలాంగ్ టు ద అపోజిషన్ పార్టీ, ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఆర్ బీన్ మిస్యూటిలైజ్డ్ by other people. ఆ అదర్ పీపుల్ ఏముందో అది సిఐ గారు, ద పోలీస్ ఆర్ గుడ్ ఇనఫ్ టు వెరిఫై. ఇంత రెబల్యూషన్ ఎందుకు మొదలు పెడుతున్నారు? తగలబెట్టడం కానీ ఇవన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ తగలబెట్టలే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్టూడెంట్స్ తగలబెట్టాలి, అది క్లియర్గా చెప్తున్నారు. బయట నుంచి వచ్చి వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తారు స్టూడెంట్స్కి, వాళ్ళు లోపలికి బయటకి అలా ఎందుకు చేస్తున్నారు అంటే సెక్యూరిటీ పరంగా లేదా? ఇప్పుడు అడ్మిషన్ టైం అని ఎంతమందికి చేస్తారు? అడ్మిషన్ తీసుకోవడానికి వస్తా అని చెప్తారు, లోపల రావచ్చు. దే మైట్ యూనో బ్రెయిన్ వాష్ అవర్ స్టూడెంట్స్. బ్రెయిన్ వాష్ చేసినప్పుడు వాళ్ళు పిల్లలు కదా, వాళ్ళు ఇన్నోసెంట్ కదా, మనం ఎట్లా నేర్పిస్తాం అట్లా అవుతారు కదా. మా స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు ఫస్టే వాళ్ళు బాయిలింగ్ బ్లడ్ ఉంటుంది ఈ ఏజ్లో, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి చేసి హంగామా చేస్తే వాళ్ళకి. కానీ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇస్, okay, they must have some allegations over the faculty. They must ask that, okay, this faculty was not responsive enough or something like that. Okay, I can understand. We can take and we can do an inquiry, we can take action. That's a different thing. That is between the management. యాజమాన్యం ఖచ్చితంగా నిర్లక్ష్యమే. ఇది అంబులెన్స్ రాకపోవడం వల్ల స్టూడెంట్స్ అలా జరిగినప్పుడు వెంటనే మీరు అంబులెన్స్కి ఇన్ఫార్మ్ చేయకపోవడము, అంబులెన్స్ లేట్గా రెస్పాండ్ అవ్వడం, దాని తర్వాత ఇక్కడ నుంచి అతన్ని తీసుకెళ్లే లోపలనే చనిపోయాడు, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళు కూడా మాకు సహకరించట్లేదు అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్తున్నాను, ఎలిగేషన్స్ కెన్ బి 100, వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. కానీ రియాలిటీ ఏంటంటే మేము యాజ్ అ మేనేజ్మెంట్, యాజ్ పీపుల్ ఐఎమ్ సీయింగ్ దేర్ అండ్ యాజ్ అ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్లో చెప్పేది ఏంటంటే ద స్టూడెంట్ హ్యాడ్ ఆల్రెడీ కొలాప్స్డ్ ఇన్ ద హాల్. The reason is, what is the convulsions, లేకపోతే we should find out that reason. ఆయన ఎందుకు పడిపోయాడు సడన్గా? హీ వాజ్ రైటింగ్ ఎగ్జామ్, ఆ చుట్టుముట్టు స్టూడెంట్సే చెప్తారు సడన్గా పడిపోయాడు. ఆయన సడన్గా పడిపోయి హీఈస్ అన్కాన్షియస్ అండ్ హిస్ పల్స్లెస్. సో ఓకే, అంబులెన్స్ ఈజ్ దేర్ ఇన్ అనదర్ క్యాంపస్, వచ్చేదాకా ఒక 5 minutes టైం పడుతుంది. ఆ అంబులెన్స్లో మళ్ళీ తీసుకుపోవడం, అది మన వేరే డీన్ కార్ ఉండే దాంట్లో తీసుకుపోవడం జరిగింది. ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, బట్ యాక్చువల్లీ అక్కడ వచ్చినప్పుడే పల్స్ వాజ్ నాట్ రికార్డబుల్, హిస్ బీపీ వాజ్ నాట్ రికార్డబుల్. సో ఇట్ ఈస్ జస్ట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్. బట్ ఐ రిక్వెస్ట్ దట్ whatever students have request that keep an ambulance particularly for us is been accepted, health checkup has been accepted, and we accept, like if they want some faculty inquiry, that is also been accepted. బట్ ఫ్యాకల్టీ పైన ఎంక్వైరీ వేయాలని అడిగారు. అదే విధంగా క్యాంపస్ లో ఒకటి అంబులెన్స్ ఎప్పటికీ ఉండాలి అని అడిగారు. దానికి మీరు మంజూరు చేశారు? ఆఫ్ కోర్స్, వై నాట్? నేను మా స్టూడెంట్స్ అడిగిందంటే ఇస్తా. ఇప్పుడు వాళ్ళు ఒక ఇది కావాలన్నారు, ప్రత్యేకంగా అగ్రికల్చర్ బ్లాక్ కావాలన్నారు. సరే, ప్రత్యేకంగా అగ్రికల్చర్ ఎందుకు? ప్రతి ఒక్క బ్లాక్ ఒక్కొక్కటి అంబులెన్స్ పెడతాం, తప్పేముంది? పెడతాం, అట్లేం లేదు. ముందు ఇటువంటివి జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? యూజువల్లీ యూనివర్సిటీకి ఒక అంబులెన్స్ ఉంటుందమ్మా, కానీ వాళ్ళు ప్రత్యేకంగా మాకు కూడా కావాలంటే ఓకే ఇస్తాం. అండ్ రెండోది, యూనివర్సిటీకి అంబులెన్స్ ఉందా? ఉంది, ఆఫ్ కోర్స్. క్యాంపస్ ఒకటే, యూనివర్సిటీ ఒకటే. ఇక్కడ మనకి సిచ్యువేషన్ ఏంటంటే, మళ్ళీ ఒకవేళ స్టూడెంట్స్ ఆ డిమాండ్గా చేస్తే కాబట్టి అగ్రికల్చర్ సైన్సెస్లో మేము ఇంకో సెపరేట్ అంబులెన్స్ పెడతాం, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ ఇష్యూ ఈజ్ there was a sudden death of the student in the classroom itself. So ముందు ఇటువంటివి ఘటనలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటాయి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు యూజువల్గా అయితే హెల్త్ ప్యాకేజ్, మనం హెల్త్ ఇది చెకప్ అయితే 35+ 40+ చేస్తాము. బట్ ఈసారి ఇప్పుడు రేపు ఏజెస్ ఎవరికైనా స్ట్రోక్ రావచ్చు, అర్థమవుతుంది కదా. ఈవెన్ వీఆర్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఇట్లాంటి స్ట్రోక్ ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు మా స్టూడెంట్స్కి ఇట్లా స్ట్రోక్ వస్తుందంటే వీఆర్ ఆల్సో గెటింగ్ షాక్డ్. సో వీ విల్ ఆల్సో కండక్ట్ ఎ హెల్త్ క్యాంప్ టు అవర్ స్టూడెంట్స్. అదే విధంగా కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేకూరుస్తారు అంటే, ఏదైతే క్యాంపస్లోనే జరిగింది కాబట్టి మీరు వాళ్ళని ఆదుకునే? We have given obviously their fees has been returned back. Yeah, that is we have taken care of. I think that the officials have taken care of. Yeah. బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు మాకు మనిషే లేనప్పుడు, స్టూడెంటే లేనప్పుడు ఆ పేరెంట్స్కి నేను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేను, వాళ్ళు పెట్టకూడదు కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఏం పే చేశారు అంటే యూనివర్సిటీ నుంచి కానీ, మల్లారెడ్డి గారి గురించి కానీ, మీ నుంచి కానీ ఏదైనా సాయం చేస్తున్నారా కుటుంబానికి? I think that they will be taken care by the the VC and all that, they will take care. Of course, we will be supporting them. Support కూడా చేస్తున్నాము. మా బావ గారు ఇంకా మా హస్బెండ్ డాక్టర్ భద్ర గారు చూసుకుంటున్నారు. బట్ స్టూడెంట్ పరంగా నేను చూస్తున్నాను కాబట్టి I can only talk about that. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఒకవైపు ఇదంతా కూడా కేవలం అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల జరిగింది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది. అంబులెన్స్ని కూడా మేము పంపించాము, ఆ లోపలనే అంబులెన్స్ నుంచి తీసుకెళ్లే సమయంలో చనిపోయాడు అని చెప్పడం అయితే జరుగుతుంది. స్టూడెంట్ మాత్రం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు క్యాంపస్లో ఎటువంటి అంబులెన్స్ లేదు, అంటే యూనివర్సిటీలో ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా అది వేరే క్యాంపస్లో ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు సుమారుగా 10 నుంచి 15 నిమిషాల్లో ఇదంతా కూడా జరిగింది. ఆ 15 నిమిషాలు లేట్ రావడంతో అక్కడికక్కడే
మృతి చెందాడు. అతనికి అప్పటికే పల్స్ రేట్ కూడా తగ్గిపోయింది. మాకు ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఇటువంటివి జరగకూడదు అని స్టూడెంట్స్ అందరూ ధర్నాకి దిగారు. అక్కడ ఉన్నవన్నీ దగ్ధం చేశారు. ఏదైతే బెంచెసే కానీ ఇవన్నీ పూర్తిగా తగలబెట్టడం అయితే జరిగింది. మాకు ఖచ్చితంగా ఈ క్యాంపస్లో అంబులెన్స్ అనేది ఉండాలి, వసతులు కల్పించాలి. గతంలో కూడా అనేక ఆరోపణలు అగ్రికల్చర్ యూనివర్సిటీ చాలా ఎదుర్కోవడం అయితే జరిగింది. ఒకవైపు వసతులు ఏదైతే తిండి విషయంలో కానీ అన్నంలో రాళ్ళు వస్తున్నాయి, పాడైపోయిన అన్నం మురిగిపోయిన క్యాంటీన్ల నుంచి మేము తింటున్నామని ఇటువంటి అనేక విషయాలని ఎప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీలో చాలా తరచూ జరుగుతాయి. కానీ ఈరోజు బాధాకరమైన విషయం యాజమాన్యం నిర్లక్ష్యం అని స్టూడెంట్స్ చెప్పడం అయితే జరుగుతుంది. అంబులెన్స్ లేట్ రావడం వల్లనే ఇదంతా పూర్తిగా జరిగింది. తక్షణమే యాజమాన్యం దీనికి వహించాలి బాధ్యత అంటూ స్టూడెంట్స్ అందరూ కోరడం జరుగుతుంది. కెమెరామెన్ జాఫర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.